అబ్బబ్బబ్బబ్బా! పానకం కలుపుతంటే నోరట్లే ఊరిపోతందబ్బా! ఎన్నాళ్ళయింది ఇలా పానకం కలిపి తాగి. ఇంక మొన్నైతే ఓ 2 గ్లాసులు తాగినాననుకో, ఇంక ఈ రోజు గాని తాగాలనిపిచ్చేసి ఇంటికైతే బయలుదేరేసినాననమాట. ఇంక ఇంటికి రావడానికి 2 రీజన్‌లయితే ఉన్నాయి. ఇంక మా మీద ఎమర్జెన్సీ వర్క్ ఉందని జెప్పినాడు. ఇంక నేనైతే భజన కోసం అని జెప్పేసని వచ్చిన. ఇంక ఈరోజు మాదనమాట ఉభయము. మేమైతే ఎర్లీ మార్నింగ్ 8కే బయలుదేరినామనుకో చెన్నైలో. ఇంక అలా వస్తూనే ఇంక పెట్రోల్ ఒక ₹1000 పట్టించుకునేసి ఇంక అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయి చిత్తూరుకైతే వచ్చినాము. ఇంక మా మామ కార్ రైడ్ ఏసింటే అక్కడ ఓ పర్సన్ ఉంటే అక్కడ దింపేసి ఇంక నేనైతే పలనేరులో దిగేసిన. ఇంక మా మామ ఏదో వర్క్ ఉందని చెప్పిన కదా! ఇంక దానికైతే ఎళ్ళినాననమాట. ఇంక అలా అయితే భానువల్లు వచ్చిన నన్ను పికప్ చేసుకొని వెళ్ళడానికి రోడ్‌లో నుంచి. ఇంక నేను ముందే చెప్పినా కదా! శ్రీరామనవమికైతే మేము 9 రోజులు భజనేస్తారనమాట. ఇంక దాంట్లో గాని మా ఊరు రోజు అనేసి ఉంటది. ఒక రోజు చేపిస్తారనమాట భజన అయితే నైటు. ఇంక మేము వచ్చేసరికి మా వోళ్ళైతే నీట్‌గా మొత్తం అలుకుతున్నారు గుడి ముందర. ఇంక సరే అని చెప్పి పానకం కావాల్సిన ఐటెమ్స్ అన్నీ వస్తానాయని చెప్పేసరికి ఇంక మేము గుడి దగ్గరికైతే వచ్చినాము. అలా ఐటెమ్స్ అన్నీ వచ్చినా గాని మా వోళ్ళైతే బెల్లమంతా ఏసి ఓ పక్క కొడతంటే ఇంక పిల్లోళ్ళందరూ అయితే చెంబులు ఎత్తుకొచ్చేసినారు పానకం కోసం. శ్రీరామ నీ నామం ఎంతో రుచిరా, ఎంతో రుచి, ఎంతో రుచి, ఎంతో రుచి. పానకం అంటే పానకం ఒకటే కాదనుకో ఇంక ఈవినింగ్ వెజిటేబుల్ రైస్ కానీ చేపిస్తాం మామూలు బూందీ కానీ తెచ్చినాను అనమాట దాంతో పాటు ఇంకా అలా అవన్నీ కొట్టి పానకం అయితే రెడీ చేసినాక పిల్లలందరూ అయితే వచ్చేసినారు అనమాట పానకం పోసుకుపోవడానికి ఇంకా అలా నీళ్ళన్ని పోసి బెల్లం వేసి ఇంక దాంట్లోకి నిమ్మకాయలు కానీ కోసేసినారు మా వాళ్ళు. చాలా మంది విలేజ్లో ఇలా 9 రోజులు భజన అలాంటివి ఏమి ఉండవు. ఇంకా మా ఊర్లో అయితే స్పెషల్ గా ఉంటది అనమాట. ఇంకే ఊర్లో ఉన్నా ఉంటే మీరైతే తప్పకుండా కామెంట్ చేయండి. ఇంక ఈరోజు నైట్ మొత్తం ఇంక భోజనాలు చేసే మొత్తం అయితే ఫుల్ వీడియో అయితే తీసి పెడతాను అనమాట. ఇంకా అలా పానకం అయితే రెడీ అయిపోయింది. ఒక గ్లాస్ ఎత్తుకుంది అయినా టేస్ట్ అయితే మామూలుగా లేదు. ఇంకా గ్లాస్ అంటే గ్లాస్కే కాదనుకో పెద్ద చెంబుకే తాగేసిన పానకం అయితే ఇంకా అంతలోనే కర్బూజకాయ బండి అయితే వచ్చింది. ఇంక మామూలు కర్బూజకాయలు కావాలని చెప్తున్నారు. ఇంక సరే అని చెప్పేసి కర్బూజకాయలు 3 తీసుకుపోయి వాళ్ళకైతే కట్ చేయించేసిన అనమాట. నెక్స్ట్ వీడియోలో అయితే వెజిటేబుల్ రైస్ ఎలా వచ్చింది ఇంకా భజనకి ఏమేమి ప్రసాదం పెట్టామనేసి అయితే మొత్తం పెడతాను. ఇంక మీరైతే అంతవరకు ఫాలో కొట్టి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.